పియా బాజ్పాయ్, జననం 1993 డిసెంబరు 22, ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో కనిపిస్తుంది. వెంకట్ ప్రభు కామెడీ చిత్రం గోవా, 2010, లో రోషినిగా, కె. వి. ఆనంద్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కో, 2011, లో సరోగా ఆమె తన నటనకు ప్రసిద్ధి చెందింది. కో తెలుగులోనూ రంగం అనే పేరుతో అనువాద చిత్రంగా విడుదలై విజయం సాధించింది. ప్రారంభ జీవితం. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావాలో 1993 డిసెంబరు 22న జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం చేసిన ఆమె కంప్యూటర్ కోర్సులు చదివేందుకు ఢిల్లీకి మారింది. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పటికీ, ఆమె కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా పూర్తి చేసింది. అక్కడ ఆమె రిసెప్షనిస్ట్గా, ట్యూటర్గా పనిచేయడం ఆరంభించింది. అయితే ఈ ఉద్యోగాలు ఆమెను అశాంతికి గురిచేశాయి. ఇక ఆమె తన సొంత డబ్బుతో ముంబైకి మకాం మార్చి సీరియల్స్కు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ తిరిగి ప్రారంభించింది. ఆ తరువాత ఆమె ప్రింట్ మీడియా యాడ్స్, వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోలలో మోడలింగ్ చేసింది. ఆమె ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలతో కలిసి క్యాడ్బరీ వాణిజ్య ప్రకటనలో నటించింది. ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఒక వాణిజ్య ప్రకటనలో నటించిన ఆమెకు సినిమాల్లోకి ప్రవేశించడానికి అవకాశం వచ్చింది. కెరీర్. పియా బాజ్పాయ్ వాణిజ్య ప్రకటనలో కనిపించిన తర్వాత ప్రియదర్శన్ ఆమెకు తన తమిళ చిత్రంలో అవకాశాన్ని ఇచ్చాడు. ఇది కామెడీ చిత్రం, పోయి సొల్ల పోరోం, 2008. ఎల్. విజయ్ దర్శకత్వం వహించగా కార్తీక్ కుమార్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన తర్వాత ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు, అనుకూలమైన సమీక్షలను గెలుచుకుంది. ఆమె బబ్లీ అండ్ షీరీ గా వెలిగిపోయింది. ఆమె రాజు సుందరం ఏగన్లో కళాశాల విద్యార్థిగా నటించింది. ఈ చిత్రంలో ఆమె అజిత్ కుమార్, నయనతార, నవదీప్లతో కలిసి నటించింది. 2004 నాటి హిందీ చిత్రం మై హూనా రీమేక్ ఇది. 2009లో ఆమె తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రం నిన్ను కలిశాకలో నటించింది. గోవా చిత్రం ఆమెకు పెద్ద బ్రేక్గా నిలిచింది. అందులో గోవా అమ్మాయి రోషిని పాత్రను పోషించినందుకు ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇందులోని ఆమె నటించిన పాట ఇదువరై అవార్డు గెలుచుకుంది. దర్శకుడు విజయ్ సహాయంతో ఆమె సిద్ధార్థ్ చంద్రశేఖర్ కామెడీ భలే పాండియా, 2010, లో విష్ణు విశాల్తో కలిసి ప్రధాన పాత్రలో పోషించింది. ఇది ఆమె ప్రధాన కథానాయికగా మొదటి అతిపెద్ద విజయం. ఆమె నటించిన మరో చిత్రం కె. వి. ఆనంద్ పొలిటికల్ థ్రిల్లర్ కో, ఇందులో ఆమె జీవా, కార్తికా నాయర్, అజ్మల్ అమీర్లతో పాటు సరస్వతి అనే పాత్రికేయ పాత్ర పోషించింది. ఈ చిత్రం వాణిజ్యపరమైన విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరీ ముఖ్యంగా ఆమె నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఆమె మొదటి మలయాళ భాషా చిత్రం మాస్టర్స్, 2012, పృథ్వీరాజ్ సరసన నటించింది. లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం నెరుంగివా ముత్తమీదతేలో ఆమె కథానాయిక పాత్ర పోషించింది. ఫిల్మోగ్రఫీ. సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్ మూలాలు 2008 పోయి సొల్ల పోరం అమృత తమిళం తొలి తమిళ చిత్రం. ఏగన్ పూజ తమిళం. 2009 నిన్ను కలిశాక బిందు తెలుగు తొలి తెలుగు సినిమా. 2010 గోవా రోషిని తమిళం. భలే పాండియా వైష్ణవి తమిళం. 2011 కో సరస్వతి, సారో, తమిళం ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డు నామినేట్ చేయబడింది. 2012 మాస్టర్స్ దక్ష మలయాళం తొలి మలయాళ చిత్రం. సత్తం ఓరు ఇరుత్తరై జస్సామిన్ తమిళం. 2013 బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చైత్ర తెలుగు. దళం శృతి తెలుగు. 2014 కూట్టం శృతి తమిళం. నెరుంగివా ముత్తమీదతే మాయ తమిళం. ఆమయం ముయలుం తమరా మలయాళం. ముంబై ఢిల్లీ ముంబై పియా హిందీ. 2015 ఇక్స్ పాస్టీజ్ ప్రజెంట్ షిరీన్ ఆంగ్ల. 2016 లాల్ రంగ్ పూనం శర్మ హిందీ తొలి హిందీ చిత్రం. 2016 ది వర్జిన్ సనికా హిందీ షార్ట్ ఫిల్మ్. 2018 మీర్జా జూలియట్ జూలీ హిందీ. అభియుం అనువుమను తమిళం ద్విభాషా చిత్రం. అభియుడే కథ అనువింటయుం మలయాళం. 2023 లాస్ట్ అంకితా చౌహాన్ హిందీ.